హాయ్! ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. అదేంటంటే, ఒక గ్రామంలో చిన్నపాటి రైతు కుటుంబం ఉండేది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఎప్పటిలాగే పొలం పనులు చేసుకొని వచ్చి, రాత్రివేళ భోజనము చేసి నిద్రించారు. ఉదయాన్నే 8 నెలల పాప పాల కోసమై ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుకి ఆ తండ్రి లేచి భార్యతో ఇలా అంటాడు. "పాప లేచింది. లేచి పాలు పట్టు. నేను పొలానికి వెళ్ళి వస్తానని" చెప్పి తను బయలుదేరుతాడు. అప్పుడు ఆ కసాయపు తల్లి లేసి తన పాపకు పాలు పట్టలేక నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి, ఆ పాప గొంతు నలిమి అక్కడికక్కడే చంపేసి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు హృదయం తట్టుకోలేకపోతుంది. ఆ తల్లి అంతటితో ఆగక భర్తకు కాల్ చేసి, "నేను పాపను చంపాను. నీకు బ్యాడ్ న్యూస్, నాకు గుడ్ న్యూస్" అని చెప్తుంది. ఆ తండ్రి తట్టుకోలేక పరుగు పరుగున ఇంటికి వచ్చి చూడగానే ఆ చిన్నది విగతజీవిగా పడి ఉంది. ఆ తండ్రి తనని ఏమి చేయలేక పోలీసులకి అప్పచెప్పాడు. కానీ సమాజంలో ఇలాంటి తల్లులు ఉన్నందుకు చాలా బాధేస్తుంది. పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం. వారిని కాపాడుకుందాం.